హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్. ఈ రోజైతే కనుక మా అమ్మాయి కాన్వకేషన్కి వెళ్తున్నాము. ఉదయాన్నే అయితే లేచి మొత్తం ఇంటి పనులన్నీ చేసేసి పూజ కూడా శుభ్రంగా అయిపోయింది. కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా జరగాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ మేమైతే బయలుదేరిపోతున్నాం. కార్ రెడీగా ఉంది, వచ్చేస్తున్నాడు డ్రైవర్ కూడా. ఇక అన్ని సామాన్లన్నీ రెడీ చేసేసుకున్నాము. మా అమ్మాయి అయితే కింద దిగిపోతుంది. మా వారైతే ఇంటికి తాళాలు ఎవరిని వేస్తున్నారు. చక్కగా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. 9:00కల్లాను. కాన్వకేషన్ 10:30కి అన్నారు. హైవే కాబట్టి తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఇది తాడేపల్లిగూడెం స్టార్టింగ్ అనమాట. మా ఊరి గ్రామ దేవత ముత్యాలమ్మ వారు కూడా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని కంపల్సరీ బయటికి వెళ్తే కనుక ఖచ్చితంగా వెళ్తాం అనమాట. మేము వెళ్ళేసరికి ఖచ్చితంగా 10:30 ఆ టైం అయింది. అప్పటికి చాలామంది కూడా వచ్చేసి ఉన్నారు. కొంతమంది అయితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ముందుగా వచ్చారు కాబట్టి చక్కగా స్టీల్స్ ఇస్తున్నారు. కొంతమంది రెడీ అవుతున్నారు. సార్లందరూ కూడా ఆడిటోరియంకి రావడానికి వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. పిల్లలైతే ముందే చాలామంది కూడా వచ్చేసి ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా డ్రెస్సెస్, కొంతమంది లేట్గా వచ్చిన వాళ్ళు వాళ్ళ డ్రెస్సెస్ అవి తీసుకుంటాకి వెళ్ళారు. చూశారు కదా, పిల్లలందరూ ఒక్కొక్కరు కొంతమంది ఆడిటోరియంకి వెళ్తున్నారనమాట. ఈ ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా ఆడిటోరియంకి రావడానికి వాళ్ళకి గౌరవ సూచకంగా బ్యాండ్ మేళంతో తీసుకొస్తున్నట్టున్నారు. నేనైతే ఫస్ట్ టైం ఇది కాన్వకేషన్ చూడడం అనేది. మామూలుగా సినిమాలో ఆటలో చూడడం తప్ప ఎప్పుడూ రియాలిటీగా చూడలేదు. మా మేనగోళ్ళు కాన్వకేషన్ శ్రీకాకుళం వెళ్ళమన్నారు, కానీ అప్పుడు నాకు కుదరలేదు రావడానికి. మా అన్నయ్య వదిన వెళ్ళారు కాబట్టి అప్పుడు కూడా చూడలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం చూడడం. చక్కగా వాళ్ళందరినీ ఆడిటోరియంకి గౌరవంగా తీసుకొస్తున్నారనమాట. చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళ వెంటే పిల్లలు వాళ్ళందరూ వచ్చి కొంచెం స్పీచ్ అవన్నీ అయిన తర్వాత ఆ తర్వాత వీళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇవ్వడం, మెడల్స్ ఇవ్వడం అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. మామూలుగా అయితే నాకు ఎందుకో మా పాప అసలు మెడిసిన్ చదువుద్దని అనుకోలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఏదో చూస్తే అలా కోటు చూసి స్టెప్ చూసి అనిపించింది, కానీ బాబోయ్ ఈ చదువులు మనం చదవలేం, అంత స్ట్రెస్ తీసుకోలేమని చెప్పి నా మనసులో నేను అసలు అడుగు కూడా వేయలేదు. కానీ తను పుట్టిన తర్వాత మాత్రం తనకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ అనమాట. అసలు ఒక 5 సంవత్సరాలు అయితే కంటి మీద నిద్ర ఉండేది కాదు. ఎప్పుడు కూడా ఏదో ఒక జ్వరం కానీ మెడికల్ ఇష్యూస్ ఏదో ఒకటి వస్తూనే ఉండేది. దాంట్లో బాగా చెప్పుకోవాలంటే మా తాడేపల్లిగూడెంలో శంకరరావు గారిని ఒక పీడియాట్రిషియన్ ఉండేవాళ్ళు అనమాట. అంటే మా ఇంట్లో పిల్లలకి ఆయన ఫ్యామిలీ డాక్టర్ టైప్, ఆయన పీడియాట్రిషియన్ అయినా కూడాను అన్నిటికీ బాగా చాలా మంచిగా సజెషన్స్ అవి ఇస్తూ ఉండేవాళ్ళు. మా ఇంట్లో పిల్లలు ఇలా ఉన్నారంటే కనుక ఆయన మేలు అసలు మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేమన్నమాట. అంత గొప్ప వ్యక్తి అనమాట. ఏ సిచ్యువేషన్ వెళ్ళినా మా పిల్లనైతే కనుక అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఏ టైం వెళ్ళినా కూడా చాలా ఓపికగా చూసి మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు. నిజంగా అలాంటి వారిని ఎప్పుడు కూడా మేము మర్చిపోలేము. ఆయనైతే మాకు జిల్లాకి, అంటే వెస్ట్ గోదావరి జిల్లాకి మెడికల్ ఇన్ఛార్జిగా కూడా చేశారు, గవర్నమెంట్ జాబ్ చేస్తూనే. ఆయన కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో ఆయన సడన్గా చనిపోవడం అయితే జరిగింది. కానీ ఆయన లేని లోటు మా ఊర్లో ఇంకా ఏ పీడియాట్రిషియన్ మాట తీర్చలేదన్నమాట. అంత గొప్పగా గుర్తుండిపోయేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి డాక్టర్. ఓన్లీ ఒక డాక్టర్ ప్రొఫెషన్కి అలా ఉండొచ్చేమో, కానీ ఉన్నవారిలో ఒక సిగ్నిఫికెంట్గా ఫలానా వ్యక్తి ఇలాగా అని మర్చిపోయినటువంటి లేనివంటి వ్యక్తి అనమాట ఆ డాక్టర్ గారు. చాలా మంచి వ్యక్తి ఇప్పటికీ కూడాను. మా అమ్మాయి అయితే స్టేజ్ మీదకి వస్తుంది. ఒక అంటే 150 మెంబర్స్ ఎంతోమంది ఉన్నారండి. తన రోల్ నెంబర్ అయితే 35 నెంబరు తనకి. అందరం మేమైతే బ్యాక్ సైడ్ అందరం కూర్చొని ఉన్నాము. వాళ్ళైతే ఫొటోస్ అయ్యి తర్వాత మీకు షేర్ చేస్తామన్నారు. మేము దగ్గరికి కూడా వెళ్ళలేదు. కానీ బాగా ఒక్కొక్కరు చాలా మంచి పెద్దగా అరుస్తున్నారు. కేకలు ఇంకా సౌండ్లో మనకి వినపడట్లేదు అనమాట. వెనకాల వాళ్ళ జూనియర్స్ వాళ్ళు ఉన్నారు కదండి, మంచి కోలాహలంగా ఎంత ఉత్సాహంగా ఎంత బాగా అరుస్తున్నారంటే చాలా ఎంజాయ్ చేశారనమాట. ఈవెంట్ అంతా కూడా చాలా హ్యాపీగా జరిగిపోయింది. బాగాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత పేరెంట్స్తో మొత్తం ఆ క్యాంపస్ అంతా రోజు చాలా మొత్తం నిండిపోయింది అనమాట. ఎవరి మొహంలో చూసినా ఒక మంచి చిరునవ్వు అనమాట. వాళ్ళ పిల్లలు కొంచెం ఏదో అచీవ్ చేశారనేటువంటి ఆ గర్వం ప్రతి తల్లిదండ్రుల మొహంలో కూడా చక్కగా కనబడుతుంది. మేము వాళ్ళందరినీ కూడా మేము జాయినింగ్ అప్పుడు వెళ్ళాను కాబట్టి కొంతమంది అయితే కొంచెం పరిచయం అయి ఉంది. అందరూ చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అవన్నీ కూడాను మాకు కూడా జీవితాంతం గుర్తుండిపోయేటువంటి ఒక మెమరబుల్ మూమెంట్ ఇన్ మై ఫ్యామిలీ. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇంకా మేమైతే కనుక మధ్యాహ్నం లంచ్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. కాన్వకేషన్ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఆ లంచ్ అది తీసుకొని మేమైతే రిటర్న్ ఇంకా ఇంటికైతే రావచ్చేయడం అయితే జరిగింది. ఈ చిన్న మూమెంట్ని, హ్యాపీ మూమెంట్ని మీ అందరికీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే కనుక మన జీవితంలో కూడా మన పిల్లలు కానీ అందరూ చాలామంది రిలేటివ్స్ అందరూ ఉంటారు కదండి. ఏదో
వాళ్ళకి ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. నా చిన్న హ్యాపీ మూమెంట్‌ని మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పని ఈ వ్లాగ్‌లో ఈ మూమెంట్‌ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మా అన్నయ్య, మా వదిన, మేము మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి అయితే గనుక ఫోటోలు దిగామండి. థాంక్స్ ఫర్ వాచింగ్.